హలో వెల్కమ్ టు అవర్ ఛానల్. ముందుగా ఒక చిన్న డిస్క్లైమర్ అండి. నేను ఏ పాటని కానీ ఏ ప్రోడక్ట్ని కానీ ఎండార్స్ చేయట్లేదు. నాకు ఈ వీడియో చేయాలనిపించింది కాబట్టి నేను చేస్తున్నాను. నాకు ఆ కళాకారులు ఎవరో తెలియదు, అంటే నేను కూడా యూట్యూబ్లో చూడడమే, కానీ నాకు చాలా సంతోషంగా అనిపించి చేయాలని చెప్పేసి చేస్తున్నాను. ఒక ప్రైవేట్ సాంగ్ ఉందండి, తెలంగాణ యాసలో ఉంటుంది. అద్దాల మేడలున్నవి, మేడల్లో ఏవో ఉన్నాయని, రాను బొంబాయికి రాను అని మీ అందరికీ తెలిసి ఉంటుంది ఆ పాట. ఐ థింక్ ఐఎమ్ ద లాస్ట్ పర్సన్ టు హియర్ దట్ సాంగ్. నాకు నిన్న ఒక ఫ్రెండ్ చెప్తే నేను చూశాను, 515 మిలియన్ వ్యూస్ ఉన్నాయండి ఆ పాటకి. ఈ వీడియో చేసే టైంకి 515 మిలియన్ల వ్యూస్ వచ్చాయి. ఫెంటాస్టిక్ అండి, ఫెంటాస్టిక్. ఐ థింక్ అంతకుముందు కూడా ఆ సాంగ్లో డ్యాన్స్ చేసిన అబ్బాయి చేశాడేమో, 1-2 వీడియోలు కింద వచ్చాయి ఆ వీడియో చూసేటప్పుడు అతనివి. బట్ ఐఎమ్ నాట్ 100% షూర్ అతను ఏంటి బ్యాక్గ్రౌండ్ ఏంటి నాకు తెలీదు. డెఫినెట్గా ఒక సెలబ్రిటీ కొడుకో అలా అయితే కాదు, టాలెంట్ ఉండి కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి అతను. అండ్ 515 మిలియన్ల వ్యూస్ అంటే అమేజింగ్ అండి. ఏ పిఆర్ టీం లేదు, ఏ పెద్దల సపోర్ట్ ఉండదు, ఏ పబ్లిసిటీ కూడా అన్ని వ్యూస్ తెచ్చిపెట్టవండి. అంటే నా ఉద్దేశం ఏంటంటే, టాలెంట్ ఉంటే ఎవరు కూడా ఎవరిని కూడా ఆపలేరండి, ఎవరిని ఆపలేరు. ఆ టాలెంట్ ఉండడం, లేకపోతే ఆ టాలెంట్ కోసం వాళ్ళు కృషి చేయడం, దట్స్ ఆల్ ద హార్డ్ వర్క్ బిహైండ్ దట్ సక్సెస్. చాలా హార్డ్ వర్క్ ఉంటుంది ఎవరికైనా కానీ ఏదైనా చేయాలనుకున్నప్పుడు. అండ్ ఎందుకు చేస్తున్నామన్న ఉద్దేశం కూడా చాలా 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 ముఖ్యమండి. ఆ పిల్లగాడికి, ఆ పాటలో డ్యాన్స్ చేసిన పిల్లగాడికి, మేబీ అతనే డైరెక్టర్ మనకు కరెక్ట్గా తెలీదు, బట్ ఆ టీంకి వాళ్ళు డబ్బులు సంపాదించాలనో, ఫేమస్ అవ్వాలనో, దీని ద్వారా పేరు సంపాదించాలనో ఆ మోటివేషన్ కంటే కూడా నేను ఒక పాటను సృష్టించాలి, నాకది ఇంట్రెస్టు, నేను చెయ్యాలి, నేను ఆ పాటను ఇలా తీయాలి అలా తీయాలి, దానిపైన వాళ్ళు ఎక్కువ శ్రద్ధ పెట్టింటారు. నాకు 500 మిలియన్ల వ్యూస్ రావాలని ఎవ్వడు కూడా చేయడు, అలా ఇంపాసిబుల్, అది రాదు కూడా. ఆ పాటకి వాళ్ళు ఆ పెట్టిన కృషి అందులో కనిపిస్తుంది. ఇక్కడ ఒకటే నాకు అనిపించేదండి, మూస పద్ధతిలో వెళుతూనో లేకపోతే ఎవరో చేసిన దాన్ని మనం కాపీ కొడితేనో మనకు ఆ సక్సెస్ రాదు. ఎందుకంటే చేసే పనిలో వేరే వాడు కనిపిస్తాడు తప్పితే మీలో నేను కనిపించం వేరే వాళ్ళని కాపీ కొడితే. అండ్ ఆల్సో ఈ సినిమా ఇండస్ట్రీకి చూసుకుంటే అండి, చాలామంది వారసుల పిల్లలు వస్తారు, జనాలపైన రుద్దాలని చూస్తారు. ఐఎమ్ నాట్ అగెయిన్స్ దెమ్, కానీ ఏదో ఒక టాలెంట్ లేకపోతే వాళ్ళు సర్వైవ్ కాలేరు. అది వాళ్ళు తెలుసుకోవాలి. ఏదో నేను ఒక హీరో కొడుకును కాబట్టి నేను వచ్చేస్తే, లేకపోతే పెద్ద హీరో తమ్ముడిని కాబట్టి నేను వచ్చేస్తే నేను స్టార్ అవుతానన్న దానికి గ్యారంటీ లేదండి. అఫ్కోర్స్ సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు రాజకీయంగా ఐ అపోజ్ పవన్ కళ్యాణ్, బట్ పవన్ కళ్యాణ్కి ఆయన సొంత టాలెంట్ ఉంది, ఆయన చూపించాడు కాబట్టి అతను పవర్ స్టార్ అయ్యాడు. అందులో ఎటువంటి డౌట్ లేదు. లైక్ అఫ్కోర్స్ పక్కనున్న వాళ్ళు హెల్ప్ చేయడము, జాకీలు పెట్టడము, ఊదర కొట్టడం, ఇవన్నీ కూడా ఉంటాయి. ఇప్పుడు మహేష్ బాబు సూపర్ స్టార్ ఎట్లయ్యాడు, జూనియర్ ఎన్టీఆర్ అంత పెద్ద స్టార్ ఎట్లయ్యాడు? బికాస్ వాళ్ళకు టాలెంట్ ఉంది, వాళ్ళకి అది యాడ్ అయి ఉండొచ్చు, ఏది నెపోటిజం అనేది యాడ్ అయి ఉండొచ్చు, కానీ వాళ్ళకు టాలెంట్ ఉంది కాబట్టి వాళ్ళు నెక్స్ట్ లెవెల్కి వెళ్ళగలిగారు. కానీ ఎంతోమంది సినిమా యాక్టర్ల పిల్లలే ఫెయిల్ అయిన వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నా ఉద్దేశం ఏంటంటే, ఒక ఏమీ లేని దాన్ని లేపాలని చూసి పిఆర్ టీంలో అయిన పెట్టుకుంటారు చూడండి, అది నవ్వుల పాలు అవ్వడం తప్పితే ఇంకా ఏమీ ఉండదు. దయచేసి అట్లా చేయకండి. అందులో స్టఫ్ ఉంటే అప్పుడు కావాల్సింటే పబ్లిసిటీ చేసుకుంటే అది ఇంకొక లెవెల్కి రీచ్ అవుతుందేమో, కానీ ఏమీ లేని దాన్ని మనం లేపాలని చూస్తే అవి చతికిల పడతాయి. అండ్ ఆల్సో నాకు బాగా అనిపించిందండి, ఇది ఇంతకుముందు కూడా చెప్పాను, తెలంగాణ వాళ్ళ పాటలన్నా జానపదం అన్నా నాకు చాలా చాలా ఇష్టం అండి. నేను జిమ్కి వెళ్ళినప్పుడు కూడా మీరు నమ్మరు, నేను ఫ్రీక్వెంట్గా వినే సాంగ్స్ ఏంటంటే ఒసే రాములమ్మ పాట వింటాను. లైక్ ఐ లవ్ దట్ సాంగ్. వందే మాత్రం శ్రీనివాస్ గారి ఆ వాయిస్ మనకు బాగా ఎనర్జీ ఇస్తుంది. ఇప్పుడు శ్రీహరి గారి సాంగ్ ఒకటి ఉంటుందండి, ఒకటి జననం ఒకటి మరణం అని. లైక్ దట్ సాంగ్ ఇన్స్పైర్స్ మీ. మనం ఎక్సర్సైజ్ చేసేటప్పుడు కానీ వీడియో చూడాల్సిన అవసరం లేదు, పాట వింటే చాలు. అండ్ ఒసే రాములమ్మ పాట అయితే నేను ఎవ్రీ వీక్ ఒకసారైనా వింటానండి. టైటిల్ సాంగ్ ఉంటుంది కదా, ఒసే రాములమ్మ, ఆ పాట లైక్
ప్యూర్గా ఉంటాయండి. వాళ్ళ సాంగ్స్ ఫీల్ ఉంటుంది వాళ్ళ పాటల్లో. మన ఆంధ్రాలో కూడా జానపదం పాడే వాళ్ళు చాలామంది ఉంటారు, అద్భుతంగా పాడతారు. తెలంగాణ వాళ్ళు ఏంటంటే ఒక పోరాటం నుంచి వచ్చిన పాటలు అవి, ఒక బతుకు తీరు నుంచి వచ్చిన పాటలు చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి. ఈ మొనాటని అన్నది పోయిందని నాకు సంతోషంగా అనిపిస్తుంది. ఇప్పుడు తెలుగు సినిమాలు చూస్తే మూస పద్ధతిలో అదే స్టైల్ అండి. మీరు గమనించండి, 190 సినిమాల్లో హీరోకో హీరోయిన్కో తల్లిలో తండ్రో ఎవరో ఉండరు. అది ఒక సింపతి ఫ్యాక్టర్ అని ఫీల్ అవుతారు. వాళ్ళ చిన్నప్పుడే చనిపోవడము, వేరే వాళ్ళు పెంచడము ఇటుంటాయి. ఇంకా త్రివిక్రమ్ శ్రీనివాస్ సినిమాలు తీసుకుంటే అండి మీరు గమనించండి, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత పెళ్లి, ఈ కాన్సెప్ట్లో నడుస్తాయి ఆల్మోస్ట్ అన్ని సినిమాలు. మీరు ఏ సినిమాని తీసుకోండి, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత లవ్, పెళ్లి కాదు సారీ, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత లవ్. హీరోకి హీరోయిన్కి ఎంగేజ్మెంట్ అయిన తర్వాత లవ్ కొడుతుంది. ఇంకా లేదంటే ఇంకా వద్దులేండి. మొన్న ఒక సినిమా వచ్చిందంటే నేను మళ్ళీ మహేష్ బాబునో లేకపోతే త్రివిక్రమ్నో నేను క్రిటిసైజ్ చేయాలని కాదు. కొడుకుని అమ్మ వదిలేసి వెళ్తుంది, వేరే అతన్ని పెళ్లి చేసుకుంటుంది. 30 ఏళ్ళ తర్వాత అంటే మనకు చూపించడం, మనల్ని కన్విన్స్ చేయడానికి ఆమె అతనితో సంసారమే చేయలేదు, కొడుకు కోసమే ఉంది. ఎందుకంటే ఆ కొడుకుని తెచ్చుకుంటే వాళ్ళ నాన్న వద్దంటాడని చెప్పేసి వాళ్ళ నాన్న కోసం పెళ్లి చేసుకుంది. కానీ ఆ భర్త ఆమెను ముట్టుకోలేదు. ఆ సెంటిమెంట్ మీద సినిమాని తీశారండి. అంటే 100 కోట్ల బడ్జెట్ అటువంటి వాటి మీద ఎట్లా పెట్టి చేస్తారో నాకు ఆశ్చర్యం అనిపిస్తుంది. ఐ మీన్ సినిమాలో మహేష్ బాబు అద్భుతంగా చేశాడు. మహేష్ బాబు స్టామినాతోనే ఆ సినిమా బాగా ఆడింది, స్టోరీ ఏం లేకపోయినా. అంటే ఒకప్పుడు ఏమైందంటే హీరో ఒక పెద్ద కోటీశ్వరుడు, ఈ ఊరు నుంచి వేరే ఊరికి వెళ్తాడు, కొద్ది రోజులు హైడింగ్లో ఉంటాడు, తర్వాత వస్తాడు, ట్యూ అని మ్యూజిక్ పెడతారు, వచ్చినాడని కింద నేలకు ముద్దు పెట్టుకోవడము, ఈ సినిమాలు నడిచినాయి. ఇంకా కొద్ది రోజులు ఏంటంటే ఒక వెరైటీ కామెడీలు, అంటే సెకండ్ హాఫ్లో బ్రహ్మానందం ఎంటర్ కావడము, ఆ కామెడీలతో. ఇంకా తర్వాత ఏంటంటే ఇంకా త్రివిక్రమ్ శ్రీనివాస్కి ఉండనే ఉన్నాయి. చిన్నప్పుడు పిల్లలను మార్చడము, ఎంగేజ్మెంట్ అయిన తర్వాత లవ్ చేయడము, తల్లి వదిలేసి వెళ్ళిపోవడము, కొడుకు వదిలేసి వెళ్ళిపోవడము, ఈ కాన్సెప్ట్. ఇంకా త్రివిక్రమ్ శ్రీనివాస్ ఏది చూసుకునే చూడండి ఆ కాన్సెప్ట్లోనే తిప్పుతుంటాడు సినిమాలన్నీ. నేను ఫీల్ అయ్యేది ఏంటంటే వాస్తవికతకు దగ్గరగా ఉంటే అవి మనసుకు హత్తుకుంటాయండి ఏ సినిమా అయినా కానీ. ఇప్పుడు నేను 2-3 సార్లు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను, బలగం అనే సినిమా బ్యూటిఫుల్ మూవీ అండి. అంటే చూస్తుంటే యు గెట్ కనెక్టెడ్, ఆ పాత్రలతో నువ్వు కనెక్ట్ అయిపోతావు. దట్స్ ద కీ ఫర్ ద సక్సెస్. ఏదో ఒక పాయింట్ అనుకుని నేను ఆ పాయింట్ని కరెక్ట్ అని ప్రజలకు చెప్పించి రుద్దుతా అంటే అది సక్సీడ్ అవ్వరు. ఆ సినిమా అంటే ఆ పాత్రలు, ఆ తీరుతెన్నులు చూస్తే వాస్తవికతకు దగ్గరగా ఉంటాయి. అండ్ నాకు హ్యాపీగా అనిపించేది ఏంటంటే తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత ఇప్పుడు ఇంకా కళలన్నవి బాగా ప్రాచుర్యంలోకి వస్తున్నాయని నాకు అనిపిస్తుంది. ఇప్పుడు ఈ సాంగ్ అయినా కానీ, ఇప్పుడు ఫోక్ సాంగ్స్ ఏవైనా తీసుకోండి, తెలంగాణ యాక్సెంట్లో ఉన్న ఫోక్ సాంగ్స్ మిలియన్స్లో వెళ్తున్నాయి. ఇంతకుముందు తెలంగాణ యాస మాట్లాడితే నేను కూడా ఆనెస్ట్గా ఒప్పుకుంటానండి. ఒకప్పుడు ఈ వార్తలు చదివే వాళ్ళు తెలంగాణ యాక్సెంట్ మాట్లాడితే నేను నవ్వేవాడిని, ఏందా యాక్సెంట్ అని. దట్స్ హౌ వీ గ్రూ అప్. కానీ ఇప్పుడు ప్రతి సినిమాలో తెలంగాణ యాక్సెంట్ పెడుతున్నారు, హీరోలు మాట్లాడుతున్నారు, హీరోయిన్లు మాట్లాడుతున్నారు. ఇంతకుముందు ఏంటంటే కోట శ్రీనివాసరావు లేకపోతే ఎవడైనా విలనో తెలంగాణ యాక్సెంట్ మాట్లాడేవాడు. ఇప్పుడు అవన్నీ పోయి అందరూ కూడా తెలంగాణ యాక్సెంట్లు మాట్లాడుతున్నారు. అండ్ ఏ సినిమా చూడండి, పెళ్లి చూపులు లేకపోతే అర్జున్ రెడ్డి అంటే మళ్ళీ వైలెంట్గా ఉంటుంది అది అంటారేమో కానీ, బట్ ఇట్స్ వెరీ ప్యూర్, లైక్ యూనో ఆ హ్యూమన్ టచ్ ఉంటుంది. ఇంకా లేదంటే ఆ డైలాగులు కొట్టడము, అవే రొట్ట కొట్టుడు, అవే మాస్ మసాలాలు. కొందరు డైరెక్టర్లు ఉన్నారు, ఆ బోయపాటి సీన్ అని దేవుడా, ఇంకా ఆ మాస్ మసాలా అవి రుద్ది జనాలకి ఒక కొత్తదనం లేదు, పాడు లేదు, అదే రుద్దుడు, అదే కొట్టుడు. ఇంకా అతనికి తోడు ఇప్పుడు ఇంకా మళ్ళా కొంతమంది జూనియర్లు నెక్స్ట్ స్టార్ట్ అయినారు, గోపీచంద్ మలినేని, ఏందో మాస్ అని. ఏంది మాసు? ఒక్కటి కూడా అది రియలిస్టిక్గా ఉండదు, సృజనాత్మకంగా ఉండదు, ఏముండదు. ఇంకా అవి ఆ మూసలో వెళ్ళే మన కళలు ఇప్పుడు ఈ యంగ్స్టర్స్ వీళ్ళు వస్తున్నారు చూడండి, వీళ్ళ వల్ల కొత్తదనం అయితే వస్తుంది. ఇప్పుడు ఆడియన్స్ థియేటర్కి ఎందుకు రావట్లేదంటే ఇదే కారణం అండి. ఏదో ఒక్క చిన్న లైన్ డిఫరెంట్గా చెప్తారు, అదే మా వెరైటీ, ఆ పాయింట్ అదే, ఇంటర్వెల్ బ్యాంగ్ అదే అని చెప్తారు. ఇంకా మిగతావన్నీ 5 ఫైట్లు 3 పాటలు, ఇవే రొట్ట కొట్టుడు కొడితే ఎవడు చూస్తారండి సినిమాలు? తీరు తెన్ను మారాలి. అండ్ ఈ సినిమా యాక్టర్ల కొడుకులకే చెప్తున్నా, ఇంకా మీరు 2-3 సినిమాలు తీసి మిమ్మల్ని జనాలు యాక్సెప్ట్ చేయట్లేదంటే వేరే చూసుకోండి. ఇంత పెద్ద గడ్డాలు పెంచుకొని 6 ప్యాక్లు వచ్చినాయి, నేను మారిన మనిషిని అంటే నీ యాక్టింగ్ యాడికి మారుతుంది?
ఇంకా అదే యాక్టింగ్ ఉంటుంది. ఓకే, యాక్టింగ్ ఇంప్రూవ్ చేసుకుంటే పర్వాలే, అదే యాక్టింగ్ ఉంటుంది. ఇంత పెద్ద గడ్డం పెట్టుకొని 6 ప్యాక్ వచ్చింది చూడండి, నేను మారిన ఇప్పుడు నుంచి సెకండ్ ఇన్నింగ్స్ అది అంటే ఎవరు చూడరు. నో వన్ విల్ షో ద ఇంట్రెస్ట్. చిన్న చిన్న సినిమాలు, బ్రహ్మాండంగా ఆడిన సినిమాలు కోకొల్లలు. ఇప్పుడు యూట్యూబ్లో కూడా నన్ను ఎవరైనా అడుగుతారండి, లైక్ అన్న నేను కూడా ఛానల్ పెడుతున్నాను, సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలంటే నేను ఒకటే చెప్తాను, డోంట్ ఫాలో అదర్స్. నీకంటూ ఒక క్రియేషన్ ఉంటుంది. నీకు ఆ క్రియేషన్ ఉందా లేదా నీకు అనిపిస్తే నువ్వు చెయ్యి. ఇప్పుడు ఎవరో పలానా ఎక్స్ చేశాడు, వై చేశాడు, నేను ఎందుకు చేయకూడదు అనేది మాత్రం చేయకండి. ప్లస్ రెండోది, డబ్బుల కోసమే చేస్తాను అంటే మాత్రం డోంట్ డూ ఇట్. దిస్ ఈజ్ నాట్ ఎ ప్రొఫెషన్ టు ఎర్న్ మనీ. నీకు ఆ అంబిషన్ ఉండి నీకు ఆ ఇష్టం ఉంటే మనీ విల్ ఫాలో. దట్స్ అ సెకండరీ థింగ్. ఒక్కొక్కసారి మనీ ఫాలో కూడా కాదు, ఒక్కొక్కసారి వ్యూస్ అన్ని పడిపోతాయి. నువ్వు దాని మీద నువ్వు కెరియర్ని బిల్డ్ చేసుకోవాలనుకుంటే ఇట్స్ అప్ టు యూ. ఐ వోంట్ సజెస్ట్ దట్. బట్ ఇంట్రెస్ట్ ఉంది అంటే కాన్సన్ట్రేట్ ఆన్ యువర్ స్ట్రెంగ్స్ అండ్ లీవ్ ఇట్ టు ద ఆడియన్స్. దే విల్ మేక్ యూ బిగ్. ఇప్పుడు నాకు అందుకేనండి, నేను ఎప్పుడైనా ఒకసారి ఆలోచించినప్పుడు నేను పట్టిన పర్పస్ ఏంటి, జగన్మోహన్ రెడ్డి గారికి సపోర్ట్ చేయాలని పెట్టాను. ఆ చేసే దీంట్లో మనకు పేరు వస్తే నేను ఎప్పుడు కాదన్ను, ఐ విల్ టేక్ ఇట్. కానీ నాకు పేరు రావాలని ఒక 10 మంది పిఆర్లను పెట్టుకొని ప్రతి వీడియో వాళ్ళ చేత కొట్టించి ఎన్ని చేసినాం అనుకోండి, ఆర్టిఫిషియల్గా ఉంటుంది. ప్లస్ నేను పెట్టిన పర్పస్ ఏంది, ఆ పర్పస్ సర్వ్ కాకుండా ఇంకా ఏదో నాకు ఇండివిజువల్గా నాకు పేరు వస్తుంది, నేను గొప్ప అయిపోతాను అనేది అది ఇంకా దానికంటే దరిద్రం ఉండదు. బట్ వెన్ యూఆర్ డూయింగ్ ఇట్, ఆ మార్గ మధ్యంలో ఎంతో మంది తోడవుతారు. మనం చెప్పేది నిజమని వాళ్ళు నమ్మితే వాళ్ళు మనకు సపోర్ట్గా ఉంటారు, వాళ్ళే మనల్ని ముందుకు తీసుకెళ్తారు. ఇప్పుడు నా ఆడియన్స్ నాకు చేసినట్లు. అంతే తప్ప ఇప్పుడు ప్రదీప్ చేస్తున్నాడు కదా, నేను అట్లే చేస్తాను, లేకపోతే ఇలా ఫాలో అవుతాను అలా ఫాలో అవుతానంటే ఫాలో అవ్వండి, తప్పలేదు. బట్ పర్పస్ అన్నది పేరు తెచ్చుకోవడానికో డబ్బులు సంపాదించుకోవడానికో అంటే డీవియేషన్స్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు లేదు, నేను చేయాలనుకున్న పని ఇది, నేను ఇదే చేస్తాను అంటే మిగతావన్నీ మీకు యాడ్ అవుతాయి. సో దట్స్ వాట్ ఐల్ సే. అండ్ ఆల్సో ఆడియన్స్ అడుగుతారు, ఇది చాలా ఇంపార్టెంట్ ఎవరికైనా కానీ, కొత్తగా యూట్యూబ్లో రావాలనుకున్నారు లేకపోతే వాట్ ఎవర్ ఇట్ ఈస్. నేను నీ వీడియో ఎందుకు చూడాలి, లేకపోతే నీ సినిమా ఎందుకు చూడాలి, నీ మాటలు నేను ఎందుకు వినాలి, నీ పాట నేను ఎందుకు వినాలి, ఇవన్నీ కూడా దే ఆస్క్ యూ ఎ క్వశ్చన్. యూ షుడ్ బి ఏబుల్ టు ఆన్సర్ దట్. నీ దగ్గర సమాధానం ఉన్నప్పుడే నువ్వు అవి చేయడానికి మొదలుపెట్టు. లేదు నేను సమాధానం ప్రదీప్ని అడిగి అనుకుంటాను, పంచప్రభాకర్ని అడిగి అనుకుంటాను, ఇంకోని అడిగి అనుకుంటాను అంటే నా ఎక్స్పీరియన్స్ చెప్తానండి. దట్స్ హౌ ఇట్ ఆల్ స్టార్టెడ్. నేను స్టార్ట్ చేసినప్పుడు నేను చెప్పగలన్న నమ్మకం నాకు ఉంది. ఐ నో ఐ కెన్ ఎక్స్ప్లెయిన్ ఇన్ ఎ కన్విన్సింగ్ వే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి చెప్పేవాళ్ళు, నువ్వు బాగా మాటలు చెప్తావు అని చాలామంది చెప్పేవాళ్ళు. సో అండ్ ఆల్సో పొలిటికల్గా కొంచెం మనకు నాలెడ్జ్ ఉంది. సో అందుకనే నేను వేరే విషయాల మీదకి అస్సలు వెళ్ళను, వేరే విషయాల జోలికి పోను, నేనేం మాట్లాడను. బికాస్ దిస్ ఈస్ మై స్ట్రెంగ్త్ అండ్ దాని గురించి నేను మాట్లాడతాను. ఆల్సో నేను ఎంచుకున్న మార్గంలో ఒక 3-4 మన ఎదురవుతారు తప్పితే ప్రతి ఒక్కరిని విమర్శించుకుంటూ కూర్చుంటా, వాళ్ళు చేసే తప్పంట ఇయ్యంట అనేది నేను ఎప్పుడు మాట్లాడలేదు. అండ్ వ్యక్తిగత జీవితాలు మనం ఎప్పుడు మాట్లాడలేదు. వాళ్ళ పిల్లల గురించి మనం అసలు మాట్లాడకూడదు, తప్పు, అది క్రైమ్. రాజకీయ నాయకుడు అనుకోండి, వాళ్ళ పిల్లల్ని ఎగతాళి చేస్తా మాట్లాడటము, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ని ఎగతాళి చేస్తా మాట్లాడడం, అది క్రైమ్. వాళ్ళు ప్రజల్లోకి వచ్చి ప్రజల కోసం ఏదైనా చేస్తుంటే ఆ పనిని విమర్శిద్దాం. ఇప్పుడు ఎల్లో మీడియాను కూడా నేనేం కావాలని ఎల్లో మీడియాని అదే పనిగా వాళ్ళని తిడితే మనకు పేరు వస్తుంది, వాళ్ళు తిట్టాలనే కాన్సెప్ట్ నాకు ఎప్పుడు లేదండి, అసలు లేదు. వాళ్ళతో గొడవలు పెట్టుకుందాం, ఫోన్లు చేసి బూతులు తిట్టుకుందాం, రారా తెలుసుకుందాం, ఇవన్నీ నాకు అబ్బే అంతకంటే దరిద్రం ఒకటి ఉండదు. వేస్ట్ ఆఫ్ టైం. మై టైమ్ ఈజ్ మోర్ వాల్యుబుల్. కానీ వాళ్ళు ఏదైనా వార్తను వండి వారుస్తుంటే అది విషయంతో సమానం అండి. అబద్ధపు వార్త విషయంతో సమానం. ఎంతమందికి మనం చెప్పగలం ఆ విషయం తినొద్దు అని? వండేవాడిని టార్గెట్ చేస్తే వాడు ఇంకో రోజు వండడు కదా. దట్స్ మై కాన్సెప్ట్ అండి. వాళ్ళని ఎందుకు విమర్శిస్తున్నాం అంటే వాళ్ళు చెప్పేది అబద్ధాలు అనేది చెప్పడానికి నా ప్రయత్నం చేస్తాను, అంతే తప్ప ఇంకోటి చెప్పనండి. ఆనెస్ట్గా చెప్తున్నాను, నేను ఫీల్ అయ్యేది. బికాజ్ వీ నీడ్ టు బి ఓపెన్. ఇప్పుడు సాంబానో వెంకటకృష్ణనో వాళ్ళు అంటే ఏ విధంగానూ మనకు సరితూగరు. వాళ్ళు ఏదో జీతానికి పనిచేస్తున్నారు. వాళ్ళ లైఫ్ స్టైల్ టోటలీ డిఫరెంట్, మన లైఫ్ స్టైల్ టోటలీ డిఫరెంట్. అంటే వాళ్ళ ప్రొఫెషన్ డిఫరెంట్, మన ప్రొఫెషన్ డిఫరెంట్. కామన్ పాయింట్ పాలిటిక్స్ అండ్ పీపుల్, దానికోసం మాట్లాడడం తప్పితే వాళ్ళ గురించి నేను మాట్లాడాల్సిన అవసరమే లేదు. ఏమంటే ఇంకా తప్పదు కాబట్టి మనం మాట్లాడుతున్నాం, అంతే తప్పితే ఏదో వాళ్ళని టార్గెట్ చేస్తే మనకు పేరు వస్తుందనో ఆ కాన్సెప్ట్తో వెళ్ళామనుకోండి, మనం చేసే పర్పసే మొత్తం హుష్కాకి అవుతుంది. సో ఎవ్రీవన్ హ్యాస్ స్పేస్ ఫర్ దేర్ క్రియేషన్. ఎవడైనా ఏదైనా క్రియేట్ చేసి వాడిలో క్రియేటివ్ టాలెంట్ ఉంటే వాడికి స్థానం అనేది ఉంటుంది. ఆడియన్సే స్థానం ఇస్తారు, ప్రజలే వారిని నెత్తిన పెట్టుకుంటారు.
అంతే తప్ప నన్ను తొక్కేసినారు, నాకు రాలేదు, నాకు ఇది కాలేదు, నాకు అది కాలేదని ఎవరు భయపడకండి, బాధపడకండి. అండ్ ఫోర్స్గా కూడా రుద్దకండి జనాల మీద. అండ్ వన్స్ అగైన్ కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఆఫ్ దట్ సాంగ్. రాను బొంబాయికి రాను, ఫెంటాస్టిక్. అండ్ అంతా యంగ్స్టర్సే. వి విష్ యూ అ గ్రేట్ సక్సెస్ ఇన్ ద ఫ్యూచర్.